హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూడబోతున్నాం. అండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ చాలా షార్ట్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా కోట ఎవరైతే జాయిన్ అయ్యారో ఫస్ట్ రౌండ్ దాని నుంచి ఎగ్జిట్ కావడానికి రిజైన్ అంటే ఆ సీట్కి రిజైన్ చేయడానికి 3rd 6 PM వరకు అయితే టైం ఇచ్చారు. మీరు అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చి కాలేజ్లో రిజైన్ కావాల్సి ఉంటుంది ఆ డేట్ లోపు. సో ఇదైతే ఎవరైతే ఆల్ ఇండియాలో జాయిన్ అయ్యారో ఆ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చి జాయిన్ అయిన వారికైతే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఉంటే గమనించండి 3rd 6 PM వరకు. అండ్ అదేవిధంగా తెలంగాణ, ఏపీ మెరిట్ లిస్ట్ అయితే చాలా గందరగోళంగా మారిందని చెప్పొచ్చు. ఒకటి క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ మనకు ఫస్ట్ 31st నాడు వస్తుంది. టెంటేటివ్‌లీ అని కూడా ఇచ్చారు. అంటే అది క్లారిటీగా లేనట్టే ఇచ్చారు దాదాపు. అండ్ నిన్నటి నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. మన మెంటర్‌షిప్‌లో ఉన్న స్టూడెంట్స్ అయినా, మిగతా వాళ్ళైనా చాలామంది అడిగారు. సో, అది ఎవరికీ కూడా ఓపెన్ కావట్లేదు ఇంకా. అండ్ అప్లికేషన్స్ అప్పుడే ఫస్ట్ 2 డేస్ తీసుకోవడం, మధ్యలో ఒకరోజు గ్యాప్, మళ్ళీ తర్వాత తీసుకోవడం. సో, ఈ వెబ్‌సైట్ ఇష్యూస్ అయితే ఏంటో ఇది అర్థం కాకుండా అయితే ఉంది. మొత్తానికైతే మెరిట్ లిస్ట్ రాలేదు. టెంటేటివ్‌లీ అని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది 31st వరకు డేట్. సో, వెబ్‌సైట్ అయితే ఎవరికీ కూడా ఓపెన్ కావట్లేదు. అతి త్వరలో ఇవాళ అది ఓపెన్ అవ్వచ్చేమో మేబీ బహుశా. అండ్ మెరిట్ లిస్ట్ రావచ్చేమో. మెరిట్ లిస్ట్ రాగానే ఎంత కట్ ఆఫ్, ఎంతమంది ఏ క్యాస్ట్‌లో ఉన్నారు క్యాలిక్యులేట్ చేసి యాక్యురేట్‌గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పటికి మీకు ఎవరికైనా కౌన్సిలింగ్ హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో మన నెంబర్ ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా తెలంగాణ మెరిట్ లిస్ట్ ఏంటంటే ఒక నాన్ లోకల్ ఇష్యూ కోర్ట్‌లో కేస్ అయితే నడుస్తుంది. నాన్ లోకల్ 6-12 తీసుకోవాలని చెప్పి, లేకపోతే కొందరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టి కూడా అప్లై చేశారు. ఎన్ఎల్ఐని వాళ్ళకి ఇచ్చారు మొన్న అప్లైడ్ లిస్ట్‌లో. సో, వాళ్ళనేం చేయాలి అంటే ఆ కోర్టు కేసు నెక్స్ట్ వీక్ వాయిదా వేస్తున్నామని చెప్పారు. అంటే నెక్స్ట్ వీక్ ఎప్పుడు మండే నుంచి ఎప్పటి వరకు అనేదైతే కొద్దిగా క్లారిటీ అయితే లేదు. సో, మొత్తానికి ఎన్‌సీసీ డేటా కూడా వచ్చేసింది. సో, ఇప్పుడు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ఈ ఒక్క నాన్ లోకల్ కేస్ జడ్జిమెంట్ రాంది ఇది చేయలేరనుకుంటా బహుశా. ఎందుకంటే వాళ్ళ కేస్ స్టేటస్ ఇస్తారు. నాన్ లోకల్ అయితే తెలంగాణలో లేదిప్పుడు. సో, లోకల్ ఇస్తారా 6-12 ఇస్తారా ఈసారి కూడా అనేది ఆ తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. సో, మొత్తానికి ఈ 2 స్టేట్స్‌లో మెరిట్ లిస్ట్ మీద కొద్దిగా గందరగోళం అయితే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్ అయితే ఎవరికీ కూడా ఓపెన్ కావట్లేదు. అది ఓపెన్ అవ్వడంతోనే మెరిట్ లిస్ట్ కూడా ఉంటుందేమో పబ్లిష్ అయ్యి నేను అనుకోవడం అయితే. సో, మొత్తానికి ఇవి ఆహ్, ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇప్పటి వరకు. ఇంకేదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మెరిట్ లిస్ట్ రాగానే కట్ ఆఫ్స్‌తో నేను మళ్ళీ కలుస్తాను యాక్యురేట్‌గా కాలిక్యులేట్ చేసి.